సరిగా సౌండ్ బేస్ అందుకే నా బొంగరు వచ్చేస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడివనియు రక్తము చిందించబడకుండా పాపక్షేపణ కలదనియు సామాన్యంగా చెప్పవచ్చును. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ సమయంలో చదవబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది నిమిషములు నాయన నీ వాక్యాన్ని వినబోతుండగా మీరు మమ్మల్ని బలపరచండి. ఏం వింటున్నామో, ఇక్కడ ఏం చెప్పబడుతుందో గ్రహించినట్లు సహాయం చేయ ప్రభువా. నీ మాటలు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవి, అందులో జీవం ఉంది ప్రభువా. దాన్ని పట్టుకునే గొప్ప ఆ యొక్క ఫ్రీక్వెన్స్ సెన్స్ తప్పగా దయచే తండ్రి. నిత్యమే మాతో ఉండండి దేవా. చదవబడిన వాక్యం ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. దయచేసుకొచ్చండి. ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని మనము బోధించుకుందాం. పేర రక్తము చిందించకుండా లేక రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదు. ఏంటండి? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ అనేది లేదు. అసలే పాపము, రక్తము, మరి క్షమాపణ ఇలా కూడా చెప్పచ్చు మేడం. పాపం తర్వాత రక్తం తర్వాత క్షమాపణ. క్షమాపణ జరగాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడాలంటే దేనికోసం రక్తం చిందించబడాలంటే అక్కడ పాపం అనేది ఉన్నప్పుడే రక్తం అనేది చిందించబడాలి. పాపమే లేనప్పుడు, అంటే తప్పే లేనప్పుడు శిక్ష లేదనమాట. ఇప్పుడు లోకంలో పోలీసు వాళ్ళు ఉన్నారు, జైలు ఉన్నాయి. జైలు ఎందుకున్నాయంటే తప్పు చేసిన వారు తీసుకెళ్ళి జైల్లో వేయడానికి. అసలు తప్పు ఎవరు చేయడం అనుకోండి, జైలుతో పనే ఉంది, జైలుతో పనేమీ లేదు. అసలు రోగమే లేదనుకోండి, హాస్పిటల్తో పనే లేదు అసలే. అదేవిధంగా పాపమే లేనప్పుడు శిక్ష అనేది లేదు. కానీ దేవుడు పాపము లేకుండా ఒకరోజు అనగా ఏదైనా తోటలో తన స్వరూపములో తన పలుకులో ఆదాముని మొట్టమొదటి చేసుకున్నాడు. ఆదాముని చేసుకున్నప్పుడు పరిపూర్ణంగా చేశాడు దేవుడు. ఆదాములో ఏ పాపము లేదండి. ఏ పాపము లేదు. ద పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పరిపూర్ణమైన మానవుడు అన్నమాట అండి. ఏదేని తోటలో ఉన్న ఆదాము సంపూర్ణమైన మానవుడు. ఆయనలో ఏ వ్యాధి లేదు, ఏ పాపము లేదు, ఏ కార్యం లేదు చెప్పాలంటే. అంత పరిపూర్ణుడిగా దేవుడు మానవుడిని తయారు చేశాడు. ఆ తర్వాత ఆ మానవులోంచి ఉపోత్పత్తి అనగా చేయబడిన దాంట్లోంచి ఒక భాగము తీసి ఎముక తీసి ఆ చోట మాంసంతో పూడ్చి ఆ తర్వాత ఆ ఎముకను దేవుడు ఏం చేశాడు, స్త్రీగా నిర్మించాడు. తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరు కూడా పరిశుద్ధంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆదాములో ఉన్న దాన్ని తీసిచ్చాడు దేవుడు. కాబట్టి ఇద్దరు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. ఇద్దరి మధ్య అసలు ఏ పాపము లేదు. ఆదికాండం ఏం చెప్తుందంటే చూడండి ఒకసారి, మొదట 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరక ఉండిరి. ఎందుకని? అసలు ఇక్కడ పాపమే లేదు.
తప్పు చేసినప్పుడే సిగ్గుపడతాడు ఒక మనుషుడు. కానీ అక్కడ తప్పు చేయడానికి పాపమే లేదు అక్కడ అసలే. కాబట్టి సిగ్గు అనేది లేదు మన మధ్య. వింటున్నారండి? సిగ్గు ఎప్పుడు పడతారంటే తప్పు చేసినప్పుడు ఒక మనిషిని చూసి ఏది సిగ్గుపడతారు? ఆ మనిషితో ఏదో తప్పు పాపం చేసినందుకే వారు సిగ్గుపడతారండి. లేదా ఒక మనిషి తలెత్తించుకుంటారు, తలెత్తి చూడలేరు అంటే వారు ఎందుకంటే ఏదో తప్పు వారు చెడు కార్యం ఏదో చేశారు. అర్థమైందండి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, చిన్న తప్పులు చేస్తారు. ఆడ కొంత దూరంగా ఉంటాడు, లేకపోతే మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే తలదించి ఉంటాడు, లేకపోతే పక్క పెడతా ఉంటాడు. ఏంటి అలా ఉన్నామంటే మాట్లాడు, ఏం చేశాడు మాట్లాడు అంటే ఏదో మొత్తం మీద ఆ బాడీ లాంగ్వేజ్లో ఏదో తప్పు విరుద్ధమైన ఏదో లేక తిడతారనో ఏదో పోగొట్టారనో లేదా నా వల్ల ఏదో నష్టమైందనో అతను గ్రహించాడు కాబట్టి తల ఉంచుకుంటాడు, తల అందించుకుంటారు, లేదంటే సిగ్గుపడతారు. ఇక్కడ అవ్వాదములు మొట్టమొదట సిగ్గే లేదండి వారికి అసలు. అంటే దాని అర్థం ఏంటంటే సిగ్గుపడటానికి ఏం తప్పు పాపము లేదు. అలాంటి పరిపూర్ణంగా ఉన్నారండి వాళ్ళు. వారిద్దరూ దేని చూపిస్తున్నారంటే యేసుక్రీస్తుని రేపు కడగబడి శుద్ధి చేయబడి అన్యుల్లోంచి ఏర్పరచబడిన పరిశుద్ధ జనము ఆ విధంగా ఒక దినం ఉండబోతున్నారండి. ఏదైనా తోటలో మొట్టమొదట అవ్వాదములు అంత పరిపూర్ణంగా ఉన్నారట. ఇంకా చెప్పండి, ఏదైనా తోట ఒక 1000 ఏళ్ల పాలన లాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా తోటలో మరణం లేదంట అండి, దుఃఖం లేదట, కన్నీరు లేదట, అసలే జంతువులు చంపుకోవడం అనేది లేదు అక్కడ. ఈ మనిషి జంతువులు చంపడం అనేది లేదండి అక్కడ. జంతు మోసం ఎంతమంది లేదండి అక్కడ. ఈ విధంగా చూస్తుంటే ఎటువంటి పాపము లేని సౌఖ్యమైన ప్రదేశము ఏదైనా తోట, ఒక పరిపూర్ణమైన వాతావరణంలో వారు ఉన్నారండి. అలాంటి సమయంలో మరి సాతానుడు అనబడుతున్న లూసిఫర్, సాతానుడు ఏం చేయాలంటే అక్కడికి వెలుగుదూతలు వచ్చి అక్కడ వాడు జంతువులో ప్రవేశించి, ఎందుకంటే సాతానుడు ఒక ఆత్మయ్య ఉన్నాడు, వాడు జంతువులో ప్రవేశించినప్పుడు జంతువు ద్వారా అక్కడ వారిద్దరి మధ్య ఏదైతే పాపము లేదో పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడండి. ఇప్పుడు పాపానికి కారకుడు దేవుడు కాదండి, దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడే. దేవుడు వెలుగు చేశాడు, చీకటి చేయలేదండి. కానీ అక్కడ చీకటి తీసుకొచ్చాడు సాతానుడు. ఏదైనా తోట వెలుగుమయంగా ఉంది, ఏదైనా తోటలో అసలే సూర్యుడు చంద్రుడు అక్కలేదట, ఎందుకంటే దేవుడే దానికి వెలుగుగా ఉన్నాడు. ఒకరోజు 1000 ఏళ్ల పాలనలో కూడా లేక నిత్యరాజ్యంలో కూడా వెలుగు లెక్కలేదండి. ఆయనే సూర్యుడై ఉన్నాడు, ఆయన దీపమై ఉన్నాడు, ఆయన గొరిపిలై ఉన్నాడు. అయితే ఏదైనా తోటలో ఒకప్పుడు ఎలాగైతే పరిపూర్ణంగా ఉన్నదో మరలా అలాంటి స్థితికి రావడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే అలా పరిపూర్ణమైనటువంటి అవ్వాదుల మధ్యకు మూడో వ్యక్తి సాతానుడు ఆ ఆత్మ జంతువులో ప్రవేశించి జంతువు ద్వారా వారిద్దరిని అపవిత్రపరచడం జరిగింది. అపవిత్రం అంటే ఏమి కదా అక్కడ వారిద్దరు ఏకశరీరంతో పాపం లేదండి. వారు ఎప్పుడైతే వేరుగా అనగా స్త్రీ పురుషుడు వెళ్ళినా పాపం అవుతుంది, స్త్రీ వెళ్ళినా పాపం అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది, స్త్రీ వెళ్ళి జంతువుతో కలుసుకుందండి. అర్థమైంది మీకు? ఎప్పుడైతే జంతువుతో సంభోగం జరిగిందో, ఎప్పుడైతే జంతువు మధ్య వాళ్ళిద్దరు జంతువు ఆమెని పరిహారం చేసిందో, లేక ఆ జంతువు అక్కడ అపవిత్రపరచబడిందో, మొత్తం మీద ఒక మానవ రక్తము జంతు రక్తంలో కలిసిపోయిందట. సృష్టిలో ఏ జంతు రక్తం కలవదండి అసలు, ఇప్పుడు కలవదు. ఒకే ఒక్క జంతువు, అదే సర్పెంట్, అదే ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి చింపాంజీ తర్వాత ఉండవలసిన జంతువు. అర్థమైందండి? అచ్చ మనుషులా ఉండే జంతువు, కోతి, మరి గొర్రెల్లా, మరి చింపాంజీ. ఇవి చూస్తున్నప్పుడు కోతి నుంచి చూస్తుంటే చింపాంజీ దగ్గరగాను, చింపాంజీని చూస్తుంటే గొర్రెల దగ్గరగాను కనిపిస్తుంది. ఈ కోతి, గొర్రెల్లా, మరి చింపాంజీ చూసినప్పుడు చాలా దగ్గరగా, మానవుడికి దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఈ చింపాంజీ తర్వాతనే మానవుడు కనిపిస్తాడండి. అయితే ఇవన్నీ జంతువులు, కానీ ఈ మానవుడు జంతువు కాదు, ఈ దేవుని స్వరూపంలో చేయబడ్డాడండి. వింటున్నారండి? దేవుడు పలికినప్పుడు ఈయన వచ్చాడు బయటికి. అలాంటి ఈ జంతువులో ఆత్మ లేదు. ఏది కోతులోను, గొర్రెలలోను, చింపాంజీలోను ఆత్మ లేదండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తర్వాత చేయబడినటువంటి ఎవరు, ఆదాము అనే మనుషులో ఆత్మ ఉన్నదండి. వింటున్నానండి? దేవునికి స్తోత్రములుగా. ఈ మధ్య అమెరికాలో ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే
మనిషికి మరణం లేదు, మనిషి ఎప్పుడు బతుకుతాడు, శరీరానికే మరణము, ఆత్మకి మరణం లేదు అన్నాడు. అది 100% వాస్తవమే. అదే సైంటిస్ట్ కూడా చెప్పాడు. జంతువులు కూడా చచ్చిపోవు, జంతువులు కూడా అవి కూడా జీవిస్తూ ఉంటాయి అని, జంతువులు కూడా మరణం లేదు అని చెప్పుకొచ్చాడు. అది మాత్రం 100% తప్పండి. ఎందుకంటే జంతువులు ఆత్మ లేదండి, మనుషులు ఆత్మ ఉన్నారు. కాబట్టి ఈ వ్యత్యాసం మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబోతున్నాను ఎంతకాలంటే, ఏదైనా తోటలో అంత పరిపూర్ణంగా ఉన్నటువంటి అవ్వాదుల మధ్య జంతువు ద్వారా అపవిత్రపరచుకున్నప్పుడు దేవుడు అటువంటి పాపాన్ని చూడలేకపోయాడట. ప్రవక్త అన్నాడు, పాపము దేవుని ముందు హేమిగా ఉందట. దేవుడు దాన్ని చూసినప్పుడు అవాదుల మధ్య పరిపూర్ణ ప్రేమ ఉన్నది, సమాధానం ఉంది, చక్కటి వారిద్దరు ఏం చేస్తున్నారంటే చక్కగా ఏలుతున్నారండి. అంతా కూడా వారి నోటి మాట చేత ఆ జంతువులు లోబడుతున్నాయి. అంటే అధికారం కలిగి ఉన్నారు చెప్పాలంటే. పురుగు మీద, దోమ మీద, జంతువుల మీద, ఎలుగుల మీద, మరి ప్రకృతి మీద, ఆ చెట్ల మీద వీళ్ళిద్దరు కూడా అధికారం కలిగి ఉన్నారండి. ఏదేని తోటలో ఎలాంటి అధికారం కలిగి పరిపాలిస్తున్నారో వేయండ్ల పనులు కూడా అదే మళ్ళా తిరిగి జరగబోతుంది. అయితే వేయండ్ల పాలనకి మునుపు ఏదేని తోటకి వేయండ్ల పాలన మధ్య మనం ఉన్నామండి. ఇలా ఎందుకు అయిపోయింది వ్యవస్థ? ఎందుకు ఇలా పాడైపోయింది? ఎందుకు వ్యాధులు, ఎందుకు పరిస్థితులు, ఎందుకు మరణాలంటే ఇక్కడ వెయ్యేండ్లు చూడండి. ఆ యొక్క మొదట ఏదేని తోటలో ఆ అనుభవం చూసినప్పుడు మరణం కొరకు దేవుడు అంటే ఆదాము చేయలేదంటండి. అర్థమైందండి? మరణం ఎందుకు వచ్చిందంటే అవిశ్వాసం ద్వారా, పాపము ద్వారా మరణం అనేది మనుషులోనికి ప్రవేశించింది. వింటున్నారా? ఇలా ఒక జంతువు ద్వారా సాతానుడు దేవుని వాక్యాన్ని అవిశ్వసించినట్లు చేశాడట. అంటే నమ్మకున్నట్లు చేశాడట. అది ఒకటి వాడు చేశాడు. ఎప్పుడైతే సాతానుడు వచ్చి అన్ని మంచియే, అన్ని నమ్ము, 99% నిజమే చెప్పాడట అండి, ఒకడు అబద్ధం చెప్పాడట వాడు. అంతే, 99% నిజమానుడు కాబట్టి అన్ని నమ్మి ఆ ఒకటి కూడా చేర్చుకుందామే. అదేంటంటే మీరు తింటే చచ్చిపోరు, బతుకుతారన్నమాట. వెంటనే ఆమె నమ్మింది, వెంటనే పాపం చేసింది. అంటే అర్థమైంది, నువ్వు ఈ పాపం చేసినా నీకేం అవ్వద్దు అని చెప్పాడండి వాడు. అలా పాపం చేయించాడు. అర్థమైందండి? ఎప్పుడైతే ఆ పాపం చేయించాడో వాడు తెలుసు, ఎప్పుడైతే తన కుమారులు కుమార్తెల పాపం చేస్తారో, పాపం చేసినప్పుడు వారు దూరంగా పారిపోతారు, దేవునికి దూరం చేయాలనేది వాడి ఉద్దేశం అండి. అంటే సాతాను పాపాన్ని ప్రవేశపెట్టి దేవుని కుమారులను దేవుడి నుంచి దూరం చేశాడండి. అర్థమైంది మీకు? అంటే వాడు ఏం చేశాడు? ఏదైతే తోటలో అవ్వాదములు మధ్యకి యెహోవా వస్తున్నాడు, యెహోవా వారి మధ్య నివసిస్తున్నాడు. ఇంకా చెప్పండి, తండ్రి తన పిల్లలు వచ్చినప్పుడు ఒక నీతోడ మీద కూర్చుంటాడు చూడండి, లేదా భుజం మీద కూర్చుంటాడు కదా. ఆ విధంగా తండ్రి వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా దగ్గరగా ఉంటారో అంత దగ్గర ఏదైనా తోట యెహోవా వచ్చినప్పుడు దేవుని కుమారులు అనగా ఆదాము అవ్వలు దగ్గరకు వచ్చేవాడు. యెహోవా తోడ మీద కూర్చునేవారు. అర్థమైందండి? దగ్గర దేవుని దగ్గర ఉండేవారు, ఆయనకి దగ్గరగా సమీపించేవారు, ముఖాముఖిగా చూచేవారు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగాక. వారు ఆ విధంగా చేయబడ్డారండి, ఆ విధంగా ఉన్నారండి వాళ్ళు. అలాంటి అన్యోన్య సహవాసం, దేవునితో గొప్ప సహవాసం. ప్రతి సాయంకాలం ఆయన వచ్చేవాడు, ప్రతిరోజు ఆయన వచ్చేవాడు. అయితే ఒకరోజు ఆయన రాకముందే ఈ వీళ్ళిద్దరి మధ్యకి సాతానుడు జంతువుని తీసుకొచ్చాడు. ఆ సర్పమును, అనగా సర్పం అంటే పాకేది కాదు, ఒక మనిషి జంతువు, మనిషిలో ఉండే జంతువు. మీకు అనేక మంది చెప్పాను. హల్లెలూయా. ఉదాహరణకి చింపాంజీ అనుకోండి, చింపాంజీ లాంటిది అనమాట. చింపాంజీ కదా, కానీ దానికంటే ఎక్కువ అనమాట. అలాంటి జంతువులు వాడు ప్రవేశించినప్పుడు వాడి ద్వారా సాతానుడు అవ్వని ఆదాము లేని సమయంలో చంపేశాడు. ఎప్పుడైతే అపవిత్రకార్యం జరిగిందో పాపం అనేది ప్రవేశించిందండి. పాపం ఎలా ప్రవేశించిందంటే అక్కడ ఆమెకి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మీరుట వలన పాపం అనేది ప్రవేశించింది. మీకు అర్థమవుతుందండి? ఎక్కడ పాపం ప్రవేశించిందంటే, పాపం రావడానికి ద్వారం ఏంటంటే, వింటున్నారా? అవిశ్వాసం. ఏంటండి? అవిశ్వాసం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రాత్రి వేళ అక్కడక్కడ కొన్ని చోట్ల పువ్వులు, పశువు నీళ్లు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు, మొక్కలు వేస్తూ ఉంటారు అక్కడ దారి కట్టంగా ఎత్తారు కదా. నువ్వు దాటినప్పుడు ఇది అపవిత్రమైనది, ఇది దెయ్యం కార్యము, దీన్ని దాటితే ఇలా దాటితే నా రాత్రికి నిద్ర పడదు, ఇది దాటితే దెయ్యం నాకు కూడా వస్తుంది, ఇది దాటితే దెయ్యం నన్ను పట్టుకుంటుంది అనుకుంటా చూడండి. నిజంగా పట్టుకుంటుంది, నిజంగా పట్టుకుంటుంది. ఎందుకంటే నువ్వు నాకు దమ్మ అవుతాను.
నువ్వేం చేసావు? నువ్వు దాన్ని నమ్మావు. దేవుని స్తోత్రం కలగాలి. అంతేందుకు, మీరు ప్రాక్టికల్ చేయండి. రాత్రి పడుకున్నప్పుడు దేవచ్చారు తీగి నొక్కేద్దని పడుకో, నొక్కేస్తాను, ఖచ్చితంగా నొక్కేస్తాను, గ్యారెంటీ రాసిస్తాను నేను. ట్రైల్ అండి రాత్రి కావాలంటే, నిజంగానే. మీరు దాన్ని వచ్చారు దేవచ్చి పీగి నొక్కేస్తాను, అర్థం చేసి పీగి నొక్కేస్తాను. ఎందుకంటే నువ్వు దాన్ని పిలిచావు, పిలవడే కాదు, నువ్వు నమ్మావు. అలాగే ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత అది కూడా నమ్మావు అనుకో, స్వస్థ కూడా వస్తుందండి. అంటే ఇది వస్తుంది, అది వస్తుందండి. ఈ రెండింటిని, అంటే ఇటు దేవుడి నుంచి వచ్చేదాన్ని, దేవుడి నుంచి వచ్చేదాన్ని, రెండింటికి నీకు విశ్వాసమే, నీ ఒక నమ్మకమే. విశ్వాసము ద్వారా జరిగే కార్యాలన్నీ కూడా, అది నువ్వు దాటినప్పుడు అది నన్ను ఏం చేయలేదు అని దర్జాగెళ్ళావు అనుకోండి, నిజంగా అది నేను ఏం చేయలేదండి. అందుకే యోబు అంటాడు ఒక చోట, దేనికి నేను భయపడుచున్నానో అది నా మీద వచ్చి పడింది అంటాడండి. మనం దేనికైతే మేము భయపడతామో అదే జరిగింది. మీకు అర్థమైందండి? అర్థమైందా? దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు బడి మీద వెళ్ళినప్పుడు అంటే పడిపోతావు ఇష్టంగా, ఎందుకంటే నువ్వు దాన్ని నమ్మావు. నీకు ఆల్రెడీ అర్థమైపోద్ది, పడిపోతావు అంతే, నమ్మేశావు. నేను పడను అన్నప్పుడు పడవు. దేవుని స్తోత్రం కలిగాక. విన్నారండి? విన్నారా? దేవునికి స్తుతి కలగాక. అలాగే పొయ్యి మీద అన్నం పెట్టావు అనుకో, చెడిపోయింది అంటే చెడిపోద్ది. ఎందుకంటే విశ్వాసం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, పాపం ప్రవేశించడానికి ద్వారం ఏంటి? ఇక్కడ విశ్వాసం. మంచి జరగాలన్నా చెడ జరగాలన్నా నువ్వు ద్వారం తెలిస్తేనే జరిగింది. అవ్వ ఏం చేస్తుందంటే తలుపు తెరిచిందండి, అంటే ఆమె అవిశ్వాసం దారిచ్చింది, వెంటనే అపవిత్రపరచబడింది. ఈ అవిశ్వాసం ద్వారా జరిగిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఏదేని తోట నుంచి బయట నెట్టేశాడండి. ఎందుకని? పాపము దేవుని ముందు హేయముగా ఉండినట్టండి. ఇప్పుడు ఆ పాపమును తీసివేయాలంటే, అర్థమైందండి, మానవుడే చేశాడు పాపాన్ని. ఇప్పుడు అవ్వ చేసిన తర్వాత అవ్వతో పాటు ఆదము కూడా చేశాడండి. మీకు చెప్పాలంటే, చాలా క్లారిటీగా చెప్పాలంటే, ఆమె ఏదైతే చేసిందో, ఆమె జంతువులు చేసింది, ఇతడేమో ఆమెతో చేశాడు. అర్థమైందండి? ఎప్పుడైతే పాపం జరిగిందో ఇక ఇద్దరు కూడా దిగంబరులు అనే ఒక సిగ్గుని ఏర్పడింది అన్నమాట. మీకు అర్థమైందండి? ఆదికాండము 2వ అధ్యాయంలో చివరి వచనంలో వారు సిగ్గు ఎరగకుండా రాయబడింది. అంటే పాపమే లేదు కాబట్టి సిగ్గు లేదు. అంటున్నారండి? దేవునికి స్తోత్రం కలగాక. 2వ అధ్యాయం చివర 25వ వచనం చూడండి. అయితే వారు సిగ్గు ఎరగ ఉండిరి. ఎప్పుడు? 2వ అధ్యాయం చివరిలో. ఓకేనా? అంటే ఎందుకు సిగ్గు లేదు వారికి చెప్పాను ఇందాక, పాపం లేదు కాబట్టి సిగ్గు అనేది లేదు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలగాక. ఎప్పుడు సిగ్గుపడతారు అంటే పాపం చేసినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడే సిగ్గుపడతాం. భర్త అయినా, భార్య అయినా, కుటుంబం అయినా, తల్లి అయినా, అమ్మాయినా, ఎవరైనా క్రమప్రకారంగా లేకుండా అక్రమంగా జరిగినప్పుడే ఒక మనుషుడు సిగ్గుపడతాడండి. ఇక్కడ వారికి సిగ్గు అనేది లేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత సర్పం వాడు మోసగించిన తర్వాత వారు సిగ్గుపడ్డారండి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. 7వ వచనం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజనపాకులు కుట్టి తమ కచ్చడములు చేసుకునేది. అంటే ఇంతకుముందు వారికి ఆకులు లేవు. ఆకులు అనేవి కచ్చడములు అంటే కచ్చడములు కుట్టుకున్నట్టు ఆకులు అడ్డు పెట్టుకోలేదండి. ఎందుకంటే నిజంగా పాపం లేదండి మన మధ్య. అయితే ఈ కాలప్రవక్తనాడు వాడు దిగంబరులు కాదట, పరిశుద్ధాత్మే వస్త్రం ఉందంటాడు. ఈ విషయం మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది చెప్పేసరికి దిగంబరత్వం అనుకుంటా. దిగంబరత్వం కాదు కానీ వారి మీద పరిశుద్ధాత్మ అనే వస్త్రం అనేది వారి మీద ఉందంట. ఇక్కడ ఈ కాలప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే అవ్వ సర్పముతోనూ ఆదాము అవ్వతో తప్పు చేశారో అప్పుడు ఈ మహిమ వస్త్రాలు, ఈ యొక్క దేవుని పరిశుద్ధాత్మ వస్త్రం ఎగిరిపోయిందండి. అప్పుడు వారు అనుకున్నారు, అప్పుడు వారు చూసుకుంటే అంటే ఎప్పుడు చూసుకున్నారండి వాళ్ళు? కళ్ళు ఉన్నాయి, వాళ్ళకి కనబడుతున్నాయి, కానీ సిగ్గు ఎరగక ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏది కప్పింది? ఇప్పుడు దిగంబరం కనబడకుండా పరిశుద్ధాత్మ వస్త్రం కప్పిందండి. ఎప్పుడైతే తప్పు చేశారో ఈ వస్త్రం అనేది తీయబడింది. అంటే అర్థమేంటి? పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఎగిరిపోయిందండి. పౌరు ఎవరి మీద ఉండే పౌరు ఉండే? వినయము, విధేయత, నమ్రత గల జంతువు మీద పౌరు ఉంటుంది.
క్రూరమైన జంతువు మీద పవర్ మంది ఉండదు, ఎందుకంటే ఎగిరిపోతుందండి. నాతో ఉన్నారు మీరు? దేవునికి స్తోత్రం కలిగారు. ఏం చెప్తానంటే ఒకప్పుడు ఏదైనా తోటలో ఇలాంటి పాపములు కానీ ఇలాంటి చెడు కార్యాలు జరగలేదు. అందుకే యెహోవా వారితో ప్రతి దినము వారితో సాహసం కలిగి ఉన్నాడు. ఇక్కడ మానవుడు దేవుడు కలుసుకున్నారండి. మానవుడు దేవుడు అంటే ఏదైనా తోటలో మనుషులు దేవుడు సహవాసం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగారు. సమాధానం కలిగి ఉన్నారండి, ప్రేమ కలిగి ఉన్నారండి, మరియు అక్కడ ఒక కుటుంబం కలిగి ఉన్నారండి. మరి అక్కడ దేవుడు వారి మంచి నివసిస్తున్నాడండి. అది ఎంతో శాంతిగా, సమాధానముగా, చాలా నెమ్మదిగా, పీస్ఫుల్గా ఉంది చెప్పాలండి. ఎటువంటి ఒత్తిడి లేవు, ఎటువంటి చెమట లేదు, ఎటువంటి హానికరం లేదు, ఎటువంటి దుఃఖం లేదు, ఎటువంటి కన్నీరు లేదు. అలాంటి పీస్ఫుల్గా మంచి అద్భుతగా మంచి వాతావరణంలో వారు ఉన్నారండి. అలాంటి వాతావరణం నుంచి సాతానుడు బాణం వేసి వారిని బయటికి లాగాడు. అర్థమైందండి? అప్పుడు వస్త్రాలు అనేవి వెళ్ళిపోయాయి. అప్పుడు వారు ఎప్పుడైతే తప్పు చేస్తారో, ఎప్పుడైతే పాపం చేస్తారో అప్పుడే వారి మధ్య ఆ పరిశుద్ధాత్మ వస్త్రం అనేది తీయబడిన తర్వాత వారు దిగంబలను గుర్తించారండి. దిగంబలను గుర్తించిన వెంటనే ఆ ఆదాముకి ఏమొచ్చిందంటే వెంటనే ఆ అంజురుపాకులు, అక్కడ ఆకులు ఉన్నాయి, మరి ఏ ఆకులు మొత్తం ఆకులు తీసుకున్నాడు, అంజురుపాకులే. ఆ అంజురుపాకులు తీసుకొచ్చి జాగ్రత్తగా కుట్టేసాడు. మెల్లి కానీ ఏంటంటే మరి ఏం కుట్టే మొత్తం మీద తయారు చేసాడండి. గమ్ము కూడా లేదు అక్కడ అంటించడానికి. మొత్తం మీద కచ్చడిములు చేసేసుకుని, అంటే తయారు చేసుకున్నట్ట ఆమెకి మరియు అతనికి ఆకులు కట్టేసుకున్నాడు. దేవుడు ఆకులు కట్టుకోవడానికి వారిని చేయలేదండి. మీకు అర్థమైందండి? అసలు దేవుడు ఈ వస్త్రం కోసం కూడా చేయలేదు. చెప్పండి, పాపం ద్వారా వస్త్రం ధరించాం మనం. అసలు పాపమే లేకపోతే ఈ వస్త్రంతో పని లేదు. పాపం ఉంది కాబట్టి పాపాన్ని కప్పడానికి వస్త్రం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనం పాపంలోకి వచ్చేసాం, పాపంలో పడిపోయాం మనం. కానీ అంతకుముందు ఆదామమ్మలు ఈ వస్త్రంతో సంబంధం లేదండి. అలాగే వాళ్ళకి పాపం లేదు. ఇప్పుడు మనిషిని చూస్తే ఆకర్షించబడతాడు, పాపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ పాపమే లేదు, అలాంటి కోరిక లేదు, అలాంటి ఆశ లేదు. చెప్పండి, అసలు గ్రంథులే లేవు అసలే. దేవునికి స్తోత్రం కలగాలి. అలాంటి ఒక పరిపూర్ణమైన ప్రదేశం నుంచి మానవుడు పడిపోయాడు. మీకు అర్థమైందా? వెంటనే ఆదాము వెంటనే ఆకులు కొట్టుకుని వెంటనే ఏం చేశాడంటే చెట్టు చెడుకి వెళ్ళిపోయాడట. ఈరోజు సాయంకాలం ప్రభు వస్తాడు, మనం ఇది నిలబడలేదు. చెప్పు కదా, ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు సిగ్గుపడాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అంజురుపు ఆకులు కట్టుకుని చెట్టు వెనక దాక్కున్నారంట. ఈ కాల ప్రవర్తన నాడు వర్తమానంలో దేవుని దూతలు పైకి వెళ్ళాయంట. పైకి వెళ్ళి ప్రభువా నువ్వు చేసుకున్న నీ కుమారుడు పడిపోయాడు, పాపములో పడిపోయాడు, తప్పు చేసేసాడు, చేయకుండా కార్యం చేసేసాడు. నువ్వు కుమార్తె, నీ కుమారుడు ఇద్దరు కూడా నీకు విరుద్ధంగా తప్పు చేశారు, చెప్పాలంటే వారు పాపంలో పడిపోయారు అని చెప్పగానే ఆయన అన్నాడంట, నాకు తెలుసు, ఐ నో, ప్రైజ్ ది లార్డ్. అందులో దూత అన్నట, నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళి వాళ్ళని విమోచిస్తాను, అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటుంటే ఆయన అన్నట, మీరెవ్వరు వెళ్ళక్కర్లే, వాళ్ళు నా కుమారులు, వాళ్ళు నా కుమార్తెలు, కాబట్టి నేనే వెళ్తాను అని ఆ రోజు ఆయన కృపాసింహాసనం నుంచి పెట్టి ఆయన కృపాసింహాసనంతోటే ఏదైతే దిగి వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. కృపాసింహాసనం మీద ఉన్నంత వరకు క్షమాపణ ఉంటుందట. అదే కృపాసింహాసనం దాటి ధవళ సింహాసనం ఎక్కితే తిరుపు సింహాసనం అంటే అక్కడ క్షమాపణే ఉండదట. ఆయన ఏం చేశాడు, తిరుపు సింహాసనం మీద ఉన్నదట, ఏదైతే కృపాసింహాసనంలో వచ్చాడట. వచ్చి ఆదాముని పిలిచాడట. ప్రైజ్ ది లార్డ్. కుమారుడిని పిలిచాడట. చూడండి, తన సొంత కుమారుడు పడిపోయినప్పుడు స్వయంగా తండ్రి వచ్చాడు, స్వయంగా దేవుడు వచ్చాడు. ఆయన ఎంత ప్రేమించాడు చూడండి. నువ్వు నేను కూడా అంతే. మన సొంత కుమారులు ఎక్కడ చిన్న యాక్సిడెంట్లో ఉన్నారని తెలియగానే మనం ఎవరినో పంపమండి, ఎవరినో పక్కోళ్ళనో పనులను పంపం, కానీ మనమే తినగా వెళ్తాం. సరే, మనం వెళ్తే ఏం చేస్తాం, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎవరి డబ్బులు అడగాలి, నా దగ్గర డబ్బులు అయిపోతే అని అన్ని అనుకుంటే ఏం చేస్తాం, అన్ని చంపుకొచ్చుడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వస్త్రాలతో పలానా బ్యాంక్ వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి డబ్బులు తీసుకో, సో పలానా చోట సోదరు డబ్బులు ఇస్తాడు, లేక సోదరు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకొని పలానా హాస్పిటల్కి వచ్చేస్తే అని మన దారిలోనే అన్ని ప్రణాళికలు వేసుకొని వచ్చేస్తాం. వస్తావరామా? వస్తాం. ఎందుకంటే మనం ఎక్కడ ఊహించేస్తాం, పడిపోయిన తర్వాత హాస్పిటల్కి అంబులెన్స్ అవి ఇవన్నీ సెట్ చేసుకుంటూ హాస్పిటల్ చేరుకుంటాం. అంటే హాస్పిటల్ చేరుకోవడానికి ఇవన్నీ ప్రణాళిక వేసుకుంటాను మీరు. అలాగే దేవుడని యెహోవా కూడా తన కుమారుడు పడిపోయినప్పుడు ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడట. ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయనే భూమి మీదకి రావాలనుకున్నాడట. ఇంకా ప్రవర్తనాడు
పాపము దేవుని ముందు హేమిగా ఉండెను, దాన్ని తీసివేయటకు సరైనది ఏదీ లేకుండెను. ఏదేం తోటలో జరిగిన పాపమును, ఆ పాపాన్ని తీసివేయడానికి ఏది సరైనది లేదంటాడు. అంటే ఏ జంతువు రక్తం వాళ్ళు విమోచించదు. అర్థమైందండి? వారి రక్తం కూడా పనిచేయదు. ఎందుకంటే వారి పిల్లలు అనగా కయీను లేకపోతే ఏబేలు మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ అపవిత్రపరచబడ్డారు. మానవుడు చేసిన పాపానికి మానవుడి రక్తం చిందించాలి. కాబట్టి అక్కడ ఏదీ లేదు, మానవ జాతి మొత్తం అపవిత్రపరచబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ మానవ జాతిని ఆదామును బట్టి మానవ జాతి అంతటికి మరణం వచ్చింది కాబట్టి, ఆదామును బట్టి అందరూ పాపములకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఆయన రెండవ ఆదాముగా అనగా కడపడి ఆదాముగా రావాల్సి వచ్చింది. క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ మొదటి పాపమును తీసేయడానికి వచ్చాడండి ఆయన. ఏదేం తోటలో జరిగిన ఆ పాపాన్ని బట్టి అందరిని చుట్టేసింది. ఆ పాపం బట్టి మొత్తం అందరిని చుట్టేసింది. పాత నిబంధన అబ్రహాం మొదలుకొని ఈ నేటి వరకు ఉన్న ప్రతి వ్యక్తిని చుట్టేసింది. కాబట్టి ఇప్పుడు మరణం ద్వారా, పాపం ద్వారా మరణం వచ్చేసింది, వ్యాధులు వచ్చేసి మనిషి చెడిపోయాడు. చెప్పాలంటే ఆ మనిషి దేవుని దూరం అయిపోయాడండి. మళ్ళా తిరిగి రావడానికి దేవుడు ఏం చేశాడంటే అక్కడ కొన్ని గొర్రెలు తీసుకొని చిన్న రక్తం చిందించాడు. మనం ఏం చెప్పుకున్నాం? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాం. రక్తం అనేది అక్కడ చిందించబడాలంటే రక్తానికి ముందు పాపం ఉండాలి. పాపం ఉంది కాబట్టి రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడిన తర్వాత అంటే దానికి పాపాన్ని పరిహారం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ రాణిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మీ ఇంట్లో మీరు చాలా శుభ్రంగా ఉందనుకుందాం. మీ పిల్లడు ఎవడన్నా బురదగంటలో రెండు కాలు పెట్టేసి నల్ల బురద భయంకర కంపు వస్తుంది, వాసన వస్తుంది. ఇంట్లోకి వచ్చాక ఏం చేస్తావు? నువ్వు కర్రతో కొడతావు లేదా గద్దిస్తావు. ముందు వెళ్ళి ఆ కాలు కడుక్కొని వస్తావా రావా అని చెప్తావు. ఎందుకంటే ఆ కాలుతో మొత్తం ఏది ఆ రూమ్లో తిరిగేస్తా ఊరుకుంటావు. నువ్వు ఏం చేస్తావు? కోప్పడతావు, కోప్పడతావు, అవసరం అయితే కొడతావు, తిడతావు, లేదా గట్టికి రెక్కటి బయటికి తీసేస్తావు అవసరం అయితే. ఇష్టం లేక కాదు, ఇష్టమే వాళ్ళంటే కానీ వాళ్ళు అంటించుకున్న ఆ మురుకు నీకు ఇష్టం లేదు. అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా, మురుగులో పడిపోయి దొల్లేసి మొత్తం అమ్మా అంటే ఎత్తుకుంటావా? ఎత్తుకో. ఎంత ముద్దైనా ఎంత పిల్లలైనా ఆ రొచ్చు వాళ్ళంటే మనకి ఇష్టమైన పిల్లలు. ఆ రొచ్చు దొరకరా అంటే అతను క్లీన్ చేసే వరకు మళ్ళీ నువ్వు దగ్గర తెచ్చుకో. దాని అర్థం దేని ద్వేషిస్తున్నావు నువ్వు? ఆ చిన్నపిల్లవన్నా కాదు, ఆ మురుకు అంటించుకున్న ఆ మురుకును మాత్రమే ద్వేషిస్తున్నావు. అందుకే కలపడుతున్నాడు, నేను వ్యక్తిని ప్రేమిస్తాను, వ్యక్తులున్న పాపాన్ని ద్వేషిస్తాను అన్నాడు. వ్యక్తిని ప్రేమిస్తాను, వ్యక్తులున్న సిద్ధాంతాన్ని నేను ద్వేషిస్తున్నాను. అందుకే మనం సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు పేరా. సంఘములో ఉన్నటువంటి సిద్ధాంతములు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాటి కోసమే మనం మాట్లాడుతున్నాము. అందుకే ప్రభుత్వం నేను ఏ సంఘానికి వ్యతిరేకంగా లేను, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి ఆచారములు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుచున్నాను అన్నాడండి. అన్ని సంస్థలలో దేవుని పిల్లలు ఉన్నారు, అయితే వారు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మాత్రమే నేను వారి కోసం మాట్లాడుచున్నాను. కాబట్టి ఆ సంఘ సిద్ధాంతానికి నేను విరోధి కానీ ఆ యొక్క సంఘంలో ఉన్న సహోదరులకి నేను విరోధిని కాను అని చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగాక. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? దేవుని పిల్లలు మురికి పట్టుకున్నది, దేవుని పిల్లలు పాపంలో పడిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటి యెహోవా దేవుడు చూడండి 3వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఎందుకు చర్మ చొక్కాయలు? అక్కడ పాపం అనేది ప్రవేశించేసింది కాబట్టి ఆకులు పెట్టుకున్నాడు ఆయన. ఈ కాల ప్రవర్తనాడు ఆకులు పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఆకులు పెట్టుకోవడం అంటే నీ సొంత ఆలోచన అంటే ఏంటంటే నీ సొంత ఆలోచన ద్వారా దేవుడు సమర్పించాలని ప్రయత్నిస్తామంట. ఈరోజు చాలా మంది సొంత ఆలోచన ద్వారా 10 మందికి పుణ్యం చేస్తే, పుణ్యాస్త్రికి వెళ్తే ఏమండి, లేదా దాన ధర్మాలు చేస్తే, కొంతమందికి సహాయపడితే ఈ పుణ్యాన్ని బట్టి దేవుడు ఫలం ఇస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే అని ప్రజలు పనిచేస్తూ ఉంటారండి. అవన్నీ ఆకులు. అర్థమేంటండి? మానవ సిద్ధాంతములు, మానవ తలంపులు. అది ఆదాముకు వచ్చిన తలంపు, దేవుని తలంపు కాదండి. అది
దేవుడు దాన్ని ఆ పాపాన్ని చుట్ట పాపం కనబడకుండా ఆదాము ఆకులు పెట్టుకున్నాడు, కానీ ఈ ఆకులు ఏమైతే రాను రాను ఎండిపోయి రాలిపోతాయి, మళ్ళా పాపం కనిపిస్తుంది. అప్పుడు ఏం చేశాడు? ఈ పాపాన్ని కప్పేది ఆకులు కాదట, మానవ సిద్ధాంతాలు కాదు, మానవ తలంపులు కాదు, మానవ కార్యాలు కాదట, ఆకులు కాదు పేరా. అయితే అక్కడ చర్మపు చొక్కలుగా రక్తముతో ఉన్నటువంటి గొర్రె చర్మపు చొక్కములు, అంటే రక్తం మాత్రమే అక్కడ పాపాన్ని కప్పుతుంది అనేది అక్కడ అర్థమవుతుంది పేరు. కాబట్టి దేవుడు ఏదంతా ఏం చేశాడంటే ఆ గొర్రెలు తీసుకుని చర్మం తీసుకుని రక్తం కారుతుండగా వాడు చుట్టాడండి. ఇప్పుడు రక్తం కారుతున్న సమయంలో దేవుడు అర్థం చేశాడు, నేనే మిమ్మల్ని విమోచించడానికి వస్తాను. ప్రైజ్ గాడ్. ఎలా అంటే అక్కడ మాట్లాడుతున్నాడు, సర్పమా నువ్వు మోసగించినందుకు నీకు సంతానం ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ స్త్రీ ద్వారా ఒక సంతానం వస్తుందని చెప్పాడండి. ఆ స్త్రీ సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు. వింటున్నారా? స్త్రీ సంతానంలో రావాలని ఏదైనా తోటలోనే దేవుడు వాగ్దానం చేశాడండి. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయంలో 15వ వచనంలో వాగ్దానం కనిపిస్తుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టాను, నీవు దాన్ని మణిమెను మీద కొట్టుదని చెప్పాను. ఇక్కడ మేము చూస్తుంటే నీ సంతానం అనగా సర్ప సంతానం, కయను సంతానం, భూమి మీద అపవాద సంతానం కూడా భూమి మీద ఉందండి. సాతాను సంతానం భూమి మీద ఉన్నది, మొత్తం మిక్స్ అయి ఉన్నది. అయితే నీ సంతానమునకును స్త్రీ సంతానం అన్న స్త్రీనిగా స్త్రీ ద్వారా వచ్చేటువంటి ఒక పురుషుడు అన్నమాట. హల్లెలూయా. స్త్రీ ద్వారా రావాలంటే పాపము చేయకుండా, పాపము లేకుండా జన్మించాలి. అందుకే కన్యక ద్వారా ఆయన రావాల్సి వచ్చిందండి. ఇంకోటి చెప్పాలంటే అందరూ సంపర్కులు వచ్చారు, పాపులు అపవిత్రులు వచ్చబడ్డారు. ఆయన మాత్రము ఈ అపవిత్రత లేకుండా పరిశుద్ధత కలిగి, హల్లెలూయా, పాపము లేకుండా జన్మించాడు ఆయన. అందుకే కదా ప్రాప్తున్నాడు, పాపం తీసివేయడానికి తాత్కాలికంగా పాత్రములో గొర్రెలను ఎడ్లను కొన్ని బలుగా ఇచ్చారు, కానీ ఆ ఎడ్లలో ఆ బలులు ఆ కోడిల యొక్క రక్తం అంట పాపాన్ని తీసివేయలేదండి. పాపాలను పూర్తిగా తీసివేయడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. సో దేవుని పిల్లలు తప్పు చేశారు, పాపం చేశారు, పాపానికి దేవుడు పరిహారం చేరుకున్నాడు. కాబట్టి చేరుకున్నంత వరకు ఆయన వచ్చేయడానికి ముందుగా కొన్ని గొర్రెలను మేకలను లేక కొన్ని ఇళ్లను సిద్ధపరిచాడు, వధించారన్నమాట. అయితే ఒక రోజున కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు భూమానికి వచ్చాడండి, ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కాదు. నాతో ఉన్నాడు పేరా, ఈ కాల ప్రవర్తన నాడు పేరా, మన కొరకు ఒక పరిహారము జరిగించబడింది అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. మన కొరకు ఒక పరిహారము చెల్లించబడింది అంటండి. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఒక పరిహారము జరిగించబడింది. పరిహారం ఎట్లా జరిగింది? పాప క్షమాపణ కొరకు ఒక గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వచ్చి అక్కడ మరణించాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వధించబడిన గొర్రె పిల్లగా వచ్చి మానవుడు చేసిన ప్రతి పాపమునకు ఒక్కడు బలి అయ్యాడు. అందుకే మన అందరి దోషంలో ఆయన మోపబడిన యెషయా అంటున్నాడు. మన దోషంలో మన పాపములన్నీ ఒకే గొర్రె పిల్ల పెట్టబడ్డాయట. పాత గ్రంథంలో పాపము చేసిన వాడట తన చేతులు గొర్రె పిల్లలు పెడతాడు, గొర్రె పిల్ల. అలాగే మన పాపములన్నీ కూడా దేవుడు తీసుకొచ్చాట, యేసుక్రీస్తు అనే ఆయన మీద పెట్టాడు. ఆదాము మొదలుకొని చెడ్డ వ్యక్తి వరకు కూడా ప్రతి పాపం కొరకు ఆయన అక్కడ ఏంటంటే అన్ని ఆయన మీద వేసుకుని, ప్రతి దోషం ఆయన మీద వేసుకుని అందరి నిమిత్తమై అనేసి పరిహారం చేశాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారా? మన కొరకు ఒక పాప పరిహారం జరిగినది అన్నాడండి. ఇది ఎప్పుడైతే జరిగిందో పాప పరిహారం, ఈ పాప పరిహారం జరగాలంటే దేవుడికి కొంత సమయం తీసుకున్నాడు. ఆ కొంత సమయం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఒక రోజున ఆయన ఈ భూమికి రావడానికి ఆయన ఏం ప్లాన్ వేసుకున్నాడు. ఎలా వచ్చాడంటే ఆయన ఒక కన్యక ద్వారా రక్తమాసంలో ప్రవేశించి ఆ దేవుడు ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిందండి. శరీరధారికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరి కోసం అంటే మానవుల పాపాల కొరకు పరిహారం చెల్లించడానికి వచ్చినటువంటి వాడు అన్నమాట. ఇంకా చెప్పండి, యేసు ప్రభు మనందరికి ఒక వరమై ఉన్నాడండి, గిఫ్ట్. దేవుడు ఒక బహుమానం ఇచ్చాడండి.
ఎందుకంటే మన పాపానికి పరిహారముగా దేవుడు ప్యాక్ చేసి తయారు చేసి పంపించాడట. దేవునికి స్తోత్రం కలగాక. మన కొరకు ఒక పాప పరిహారము జరిగించబడింది. ముద్ర తెరబడినప్పుడు మనము లోపల బాప్తిసం పొంది ఎప్పుడైతే ఆయన మన కొరకు ఈ విధంగా చేశాడో, మన పాపముల కొరకు విమోచించబడినాయో, మన పాపాలు పరిహరించబడ్డాయో, హల్లెలూయా, యేసుక్రీస్తు రక్తం చిందించబడిన తర్వాత ఇప్పుడు పాపి కలవరైపు చూశాడండి. ఒక పాపి కలవరైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు దాన్ని అంగీకరించాడు. ఆ పాపి ఏమంగీకరించాడు? నా స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకున్నాడు, నాకు బదులు చనిపోయాడు, నాకు రావాల్సిన శిక్షను ఆయన పొందుకున్నాడు. చూడండి, ఇసాకు పొందవలసిన మరణము ఒక గొర్రెపిల్ల మరణించిందండి, ఒక పొట్టేలు మరణించిందండి. వింటున్నారా? పాపానికి బదులుగా ఎన్నో వేల గొర్రెలు పాత నిబంధనలో బలిపడ్డాయండి, పరిహరించబడ్డాయి. మానవ పాపాలకి గొర్రెలు ఎన్నో వధించబడ్డాయి. అయితే కాలం చంపినప్పుడు ఆ దేవుడే, ఆ గొప్ప యెహోవాయే, ఆమేన్, ఆ సర్వభౌముడే, హల్లెలూయా, ఆ సర్వోన్నతుడే, ఆ ఎలోహిం దేవుడే ఈ లోకానికి శరీరంగా వచ్చి అందరి పాపాల కొరకు పరిగణించబడ్డాడు. దీన్ని మానవుడు సువార్త ద్వారా తెలుసుకుని, సువార్త ద్వారా గ్రహించిన వాడే, అవును నా స్థానాన్ని ఆయన ఏం చేశాడు, తీసుకున్నాడని గుర్తించి తన పాపాలు ఒప్పుకున్న కొరకు, పశ్చాత్తాపడ కొరకు సిలువ వైపు రావాల్సి ఉందండి. అనగా సిలువ మీద యేసుక్రీస్తు వైపు చూడవలసి ఉంది. అవును, మనంతా చూసినప్పుడు ఏం జరిగిందంటే మనము మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందాం. ఈ కాలం చెప్తున్నాడు, మన కొరకు ఒక పాప పరిహారము జరిగించబడింది. ఆమేన్. మనము లోపల బాప్తిసం పొంది మరియు లోపల ముద్రించబడినాము అంటాడండి. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో, సువార్త వినబడిందో నీకు, ఆ సిలువ గురించిన సువార్త నశించిన వారికి శక్తి ఉన్నదండి. సిలువను గురించిన సువార్త ఎప్పుడైతే బోధించబడుతుందో, ఒక పాపి పట్టబడి గ్రహించగలిగి మనోత్వం తెరవబడి, అతని హృదయం తెరవబడి, పశ్చాత్తాపడి యేసు వైపు చూస్తాడు. అనగా ఆయన తన రక్షకుడిగా, ప్రభుగా స్వీకరిస్తాడు. అప్పుడు నువ్వు మారుమనసు పొంది బాప్తిసం పొందుతావు. ప్రవక్తనాడు, ఇప్పుడు మనము బాప్తిసము ద్వారా లోపలకు ముద్రించబడ్డామని. అంటే ఇప్పుడు బాప్తిసం అంటే ఏయో బాప్తిసాలు కాదండి. చిన్నప్పుడు బాప్తిసాలు, పెళ్లి బాప్తిసాలు, లేకపోతే ఏవో చిన్న బాప్తిసాలు, ఏదో నామ నిర్ధారణ ఏ కాదండి. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిసం పొందితేనే నువ్వు లోపల ముద్రించబడ్డావు. లోపల లేకపోతే క్షమాపణే లేదండి. బయట ఉన్నవారికి క్షమాపణ లేదండి, ఆ లోపల వారికి క్షమాపణ ఉంది. వింటున్నారా? లోపల ఉన్నవారికి క్షమాపణ ఉంది కానీ బయట ఉన్న క్షమాపణ లేదండి. వారందరూ అలాగే ఉంటే నశించిపోతారు. అందుకే నశించిపోయి ఇష్టం లేక దేవుడు సువార్తికులను, సేవకులను ఎన్నుకుని ఆయా ప్రాంతం నుంచి లేవనెత్తి పిలుచుకొని ఆ పాపల ద్వారా, వారి స్వరము ద్వారా ఆ పాపలందరికీ సువార్తను అందిస్తాడండి. ఈ సువార్తలు ఎవరైతే పట్టబడుతున్నారో వాళ్ళందరూ రక్షణ పొంది అంగీకరించి లోపలికి వస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలగాక. ఆమె చెప్తారా హల్లెలూయా. మరొక కార్యం, దేవుడు మనిషిని రక్షించుటకు తీర్మానించుకున్నాడంటే, మనిషి రక్షించడానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. దేవుడే. ఆమేన్, ఆమేన్. ఆయన మన అందరి దోషములను ఆయనపై మోపాను, యేసుక్రీస్తు మీద. ఆ పాపం యొక్క దండన ఇప్పుడు శరీరముతో ఉన్న యేసుక్రీస్తు మీద మోపబడింది. ఆ పాపం యొక్క దండన మరణమై ఉన్నది. అందుకే యేసుక్రీస్తు సిలువలో అంత ఘోరముగా మరణించడానికి కారణం తెలుసండి మీకు? మీకు తెలిసి యేసు ప్రభు సిలువ మరణం పైన, లేక ఆ సిలువ పైన ఉన్నప్పుడట ఒక సైనికుడు ఒకే వస్త్రం ఉంది ఆయన దగ్గర, ఆ వస్త్రం కూడా పీకేశాడట. సిలువ మరణం పైన దిగంబరి అలాంటి తెలుసు మీకు ఆ విషయం? మనుషులు చూడలేని వాడిగా అయిపోయాడట, మనుషులు కూడా చూడలేకపోయారట. ఫుల్ దిగంబరిగా చేశారండి. మొత్తం ఆ రక్తంతో దేహమంతా తడిసిపోయింది. ఈ కాలపడుతున్నాడు, యేసుక్రీస్తు యొక్క మరణం అంట సృష్టి చూడలేకపోయిందంట. సృష్టి కళ్ళు మూసుకుందట. సూర్యుడు అదృశ్యం అయిపోయాడు తెలుసా మీకు? చీకటి పడింది కొద్దిసేపు తెలుసా మీకు? సిలువ మరణం పైన ఆయన కేక వేసినప్పుడు, ఆయన చేదిగా అనిపించినప్పుడు, ఆ భయంకర మరణం అనిపించినప్పుడు రాళ్ళు పగిలే తెలుసా మీకు? భూకంపం జరిగింది తెలుసా మీకు? పర్వతాలు పగిలిపోయినాయి, కొండలు పగిలిపోయినాయి,
తెలుసా మీకు? హల్లెలూయా. సృష్టి అంట, సృష్టికర్త మరణాన్ని చూడలేకపోయిందంట. అంత ఘోరంగా ఉందంట మరణం. ఆ టైంలోనే ఒక చిన్న పక్షి నా సృష్టికర్తను సిలివేసి అని చెప్పి ఎగురుకుంటూ వచ్చి ఆయన చేతిలో ఉన్న మేకను తీరే ప్రయత్నించిందంట. చిన్న పక్షి, అది రాబిన్ పిట్ అంటారు. రాబిన్ పిట్ అంటారు దాన్ని, రాబిన్ బర్డ్. చిన్న పక్షి ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, ఎంతే ఉంటుంది. అది ఎగురుకుంటూ చెత్త నిజంగా జరిగిన కార్యం అది. ఆయన మేకులు లాగడానికి ఎంతో ముక్కుతో ప్రయత్నిస్తుందంట, చాలా ప్రయత్నిస్తుంది. అది అలా అక్కడ ఉండి ముక్కుతో లాగుతున్నప్పుడు దాని చెస్ట్ భాగం అంతా కూడా, ఈ గుడి దగ్గర భాగం అంతా కూడా ఎర్రబడి ఐసుకు రక్తం అంటుకుందట. అప్పుడు దాకా దానికి లేదంట అండి. ఆ తర్వాత అది శాశ్వతంగా ఉండిపోయిందండి. దాని సంతతి అంతటి కూడా రాబిన్ పెట్టికి ఈ గుడి దగ్గర ఉంటుందండి, ఈ సాకు దగ్గర ఎర్రగా ఉంటుందండి. ఇప్పటికీ ఉంటుంది. దేవుడు ఆ రక్తం పట్టుకుని తీసినప్పుడు దానికి ఉండిపోయిందంట. చిన్న పెట్టిన ప్రవర్తనాడు అన్నింటినీ వేటాడడం కానీ రాబిన్ పెట్టి జోలికి వెళ్ళకండి, అది నాకు ఎంతో ఇష్టమో. అది యేసు ప్రభు యొక్క సిలువ మ్రాణం పైన ఉన్నప్పుడు ఆ ముక్కుతో లాగడానికి, మేకులు ముక్కుతో లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్న పక్షి అంటే అంత ప్రేమించింది సృష్టి, ఆయన్ని గౌరవించింది. కొండలు పగిలిపోయినాయి, పర్వతాలు పగిలిపోయినాయి. నిజంగా సమాధుల నుంచి అనేక పరిస్థితులు బయటకు వచ్చాడండి. వాతావరణం మారిపోయింది తెలుసా. చీకటి కమ్మేసిన దేశం అంతా కూడా. సూర్యుడు అదృశ్యమైపోయాడు, చంద్రుడు కనిపించట్లేదు, నక్షత్రం కనిపించట్లేదు. కొన్ని గంటల్లో ఆ దేశంలో భయంకరమైన చీకటి ఏర్పడింది. దాని అర్థం సృష్టి కూడా అలవంచింది. సృష్టికి తెలిసే ఆయన ఎవరు, సృష్టికి తెలిసే ఆయన ఎవరు. కానీ సృష్టిలో ఉన్న ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఆయన ఎవరు అనేది. ఆయన ఎవరో కాదు, సృష్టికర్తే. అందుకే సృష్టి అని గౌరవించింది. అంత ఘోరాతి ఘోర మరణాన్ని వివరించబడుతున్నప్పుడు, బోధించబడుతున్నప్పుడు, ఆ శిలువ మరణం కోసం ప్రకటించినప్పుడు ఒక పాపి ఖచ్చితంగా పాపాలు ఒప్పుకొని నా స్థానంలో స్వీకరించాడు. నాకు బదులు చనిపోయాడు ఆయన. యెహోవా నా దోషములని ఆయన మోపాడా అని గ్రహిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ఈ కల ప్రవర్తనాడు ఆ శిక్ష మన కొరకు సహాయం చేసుకున్నటకు. అంటే అక్కడ ఏ ఒక్కరూ లేనంత గొప్పదై ఉన్నది. కావున ఆ శిక్షకు పరిహారము చెల్లింపగల ఒక్కరు కూడా అక్కడ ఎవరు లేనప్పుడు ఆయనే స్వయంగా చేసుకున్నాడంట. అంటే ఏ మానవ రక్తం కానీ ఏ యొక్క జంతు రక్తం కానీ పాపాన్ని తీసుకువెళ్ళదట. అందుకని ఏం చేశాడంట, స్వయంగా దేవుడని యెహోవాయే ఈ లోకానికి రావడానికి ప్రణాళిక వేసుకున్నాడు, అని ప్లాన్ వేసుకున్నాడు. కన్నిక ద్వారా రావడానికి ముందే చెప్పుకున్నాడు. కన్నిక ద్వారా బయటకు వచ్చాడు, ఆయన ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పాపమంతా ఆయన మోపడింది. అప్పుడు ఆయన తెలుసు, యేసుకు తెలుసు ఎందుకు చనిపోతున్నాడు. ఏదో ఆయన అన్యాయంగా సిలువలేదండి, ఆయన అన్యాయంగా అమ్మేలేదండి. అలా జరిగిద్దని ఆయన ముందే తెలుసు. ముందు ఎవరికన్నా మరణం పొందుతున్నామని తెలిస్తే ఎలా ఉంటుంది, కానీ ఆయన ముందే తెలుసు ఎలాంటి మరణం పొందబోతుందో తెలుసు, ఎలా కొట్టబడదని తెలుసు, ఎలా గడ్డను పీకేస్తుందో తెలుసు. ఆయన మీద చేతులు వేసి ఆ ముళ్ళకి పెట్టి కొడతారని తెలుసు, ఉమ్మి వేస్తారని తెలుసు. మరి నడుమంతా కూడా దున్నబడతారని తెలుసు. కొడలతో కొట్టినప్పుడు ఆ గడ్డగడ్డలు బయటకు వస్తుందని తెలుసా. ఆ సైనికుడు కొడలు తీసి కొట్టినప్పుడు కొడలు కుంకులు ఉంటాయంట, ఇలా కొట్టి లాగేవాడంట, రక్తగడ్డలు బయటకు వచ్చాయంట. అంత ఘోరమైన మరణం పొందాడు. తర్వాత అన్నాడు, ఇశ్రాయేల్ మధ్య ఇవ్వబడిన ఆ యొక్క మరణం అంటండి ఏ దేశంలో ఏ మనిషికి విధించలేని భయంకర శిక్ష రోమన్ సైన్యము ఆయన శిక్షించారంట. అంత ఘోరంగా సిలువబడ్డాడు. దేవునికి స్తుతి కలుగాక. అంటే మన పాపములకు పరిహారం అనేది అలా చెల్లించబడింది, అంత ఘోరంగా చెల్లించబడింది. ఇప్పుడు పాపి దాన్ని గుర్తించి ఏం చేస్తాడు, దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారా? ఇంకొక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. పాపము ఆయనను చంపినది, నీకు మరియు నాకు దేవుని నీతిని తీసుకుని వచ్చినట్లుగా, నీకు నాకు మధ్య దేవుని తీసుకొచ్చినట్లుగా, మరియు ఆయనే పాపమునకు పరిహారం చేసాను. కావున దేవుని నీతిని మనకు వచ్చినప్పుడు మన మధ్య శరీరంలో పాపము చనిపోయినది. దానిని మీరు గమనించారా అన్నాడు ప్రవక్త. అంటే ఆయన ఎప్పుడైతే పరిహారం చెల్లించాడో, ఒక మనుషుడు దాన్ని ఒప్పుకున్నాడో, ఇక ఆ వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయి. ఎంత ధన్యులని మనం ఈరోజు పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రజలు నానా తెవలపడతారు తెలుసా మీకు. బయట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు,
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నెన్నో యాత్రలు, తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు తిరిగి పాపాలు పోగొట్టుకొని చూస్తున్నారండి. కానీ ఆ పరిస్థితిని లేకుండా దేవుడు చాలా సామాన్యంగా చేశాడండి. వీరిస్తే పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ భవన్ని మాలేసుకునే వాళ్ళు, వైపు మాలేసుకునే వాళ్ళందరూ కూడా కాళ్ళు చెప్పులు లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మరి ఆ పాప మూట పట్టుకుని పైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నారు ఆ పాప మూట పడేస్తే నన్ను దేవుడు క్షమిస్తాడు, నాకు చెప్పులు లేకుండా కష్టపడి ఆ మెట్లు ఎక్కితే రోడ్డు మీద నడుచుకుంటూ పోతే దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడని వాళ్ళు శరీరాన్ని చాలా బాధ పెట్టుకుంటూ ఆయన పెట్టుకుంటున్నారు. పేద సులువైన మార్గం విడిచిపెట్టి ప్రజలు సొంత మార్గాలు ఎన్నుకున్నారండి. ఆయన మార్గం విడిచిపెట్టే జనులందరూ కూడా. అయితే ఈరోజు దేవుడు అటువంటి పరిస్థితి లేకుండానే నీ స్థానాన్ని తీసుకుని నీకు శ్రమ లేకుండా, కష్టం లేకుండా, నీకు ఆ పరిస్థితి శిక్ష లేకుండా నీకు రావాల్సిన శిక్షను ఆయన చేసుకున్నాడండి. అంటున్నారా? రక్తం చిందింపకుండా పాపక్షమాపణ అనేది లేదండి. అక్కడ రక్తం చిందించబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు పాపి వచ్చి పాప క్షమాపణ పొందుకుంటున్నాడు. ఈ పాపికి ఈ పాపం చేసిన పాపికి పాప పరిహారం అనేది చెల్లించబడింది. దాన్ని మనం అంగీకరించాలట మనస్ఫూర్తిగా. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తున్నా ఆఖరిగా పేరు. చూడండి, నీవు దేవుని తీర్పు బలిపీఠంపై ఉన్నావు. ఆయన తీర్పు ఏమిటి? న్యాయాధిపతి తన మాటను జారీ చేసినప్పుడు ఆయన పరిహారం యొక్క మాట ఏమిటి? మరణము మరియు తీర్పుతో కూడిన ఆయన బలిపీఠంపై నీ ప్రాణమును ఉంచినప్పుడు అది నీకు చావు అయ్యున్నది. ఇప్పుడు నీవు దాన్ని పొందుతావా? అంటే ఈ యొక్క మరణాన్ని, ఈ యొక్క పాప క్షమాపణను స్వీకరించకపోతేనట నువ్వు ఆయన అక్కడ జవాబు చెప్పాలంట. నీ పాపంలో నువ్వు పరిహారము చెల్లించాలట. అయితే నీ రక్తం పనిచేయదు, నీ నీతి పనిచేయదు, నీ స్వనీతి, నీ సొంత నీతి విమోచించలేదట. మా స్వనీతి, సొంత నీతి మంచితనం పక్కన పెట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే పాపక్షమాపణ అంటండి. ఒకే ఒక్క వ్యక్తి క్షమించగలడట. దేవుడు క్షమించడానికి వేసిన మంచి ప్లాన్ ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ ఉందట. అంటే యేసుక్రీస్తు ద్వారానే ప్రజలందరికీ పాపక్షమాపణ ఉందండి. అంటే అన్ని జాతులు, అన్ని మతములు, అన్ని కులస్తుల వారు కూడా యేసుక్రీస్తు ద్వారానే ఆ యొక్క మరణాన్ని, ఆయన బలిని వారు ఖచ్చితంగా చేతులు పెట్టి అంగీకరించాలి. అలా అంగీకరించిన ప్రతి వారికి పాపక్షమాపణ ఉందండి. అప్పుడు వారు లోపలికి వస్తున్నారు. మానవస్ పొంది బాప్తిస్మం, ఏదో మత మార్పిడని, ఏదో క్రిస్టియనిటీ వ్యాపించమని అనుకున్నారు. కానీ వాస్తవానికి అది కాదు పేర. వాస్తవానికి మానవులందరికీ ఒక మార్గం ఏంటంటే ఆ బలిని అంగీకరించి బాప్తిస్మం పొంది లోపలికి వచ్చుడు అనేది దేవుడు చూస్తున్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. రక్తం కిందకి ఎప్పుడైతే వస్తున్నామో ఇక దేవుడట నీ పాపమును చూడండి. ప్రైజ్ గాడ్. పొరపాటు చేయడం సహజమేనంటండి. ప్రవక్త అన్నాడు పొరపాటు చేయడం సహజమే. బాప్తిస్మం పొందినప్పుడు పొందిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పొరపాటు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పొరపాట్లు ఎప్పుడైతే చేసుకున్నావో ప్రభు దగ్గరికి వచ్చాక పోయినా చెప్పాను, పాపం మరియు పశ్చాత్తాపము. పాపానికి పశ్చాత్తాపమే పరిహారమే. ఆల్రెడీ నీ కొడుకు రక్తం అనేది పరిహారం చేయబడింది, నువ్వు దాన్ని స్వీకరించావు. దాని తర్వాత కూడా తప్పు చేస్తావు అనుకో, చిన్న తప్పు చేసినా, అబద్ధం ఆడినా, చిన్న పాపం చేస్తున్నా, నువ్వు అక్కడ పోయి మోకరించి నువ్వే ఒక పరిహారం, నువ్వే ఒక బలి. అందుకే దినదినం మనం వధించబడదన్నట. అందుకే మనం మోకల మీద పశ్చాత్తాపడి సరి చేసుకోగలిగితే అప్పుడు ఆ రక్తం మళ్ళా నీకు సహాయపడుతుంది. ఎంత గొప్ప కృప అండి. ఒక్కసారి దీంట్లోకి వచ్చినప్పుడు, చిన్న తప్పు చేసినప్పుడు ప్రవర్తన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగాక. సాతానుడు వచ్చాడంట. సాతానుడు వస్తాడండి, మీకు తెలిసే వస్తాడట. ప్రవర్తనాడు, నీవు పొరపాటు చేస్తావు కానీ క్రీస్తు రక్తం నిన్ను క్షమించును. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు క్షమించుము, వీరేం చేస్తున్నారు వీరు క్షమించుము. అది నిజమేనా? కలవరి శిలువలో వేలాడిన క్రీస్తు యొక్క శక్తి పునరుద్ధాన దినమందు లేపిన అదే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన నీలో ఉన్నాడు అన్నాడండి. అవి చెప్పగలరా? ఇంకో విషయం, సాతాను నీకు ఒక అబద్ధం చెప్తాడట. నా మాట ప్రవక్త మాట, క్షమించలేని పాపము నువ్వు చేసిదివి కనుక ఇక నీకు క్షమాపణే లేదని సాతాను నీతో చెప్పును. ఏం చెప్తాడంటే వాడు వచ్చాడంటే చెవులోకి, క్షమించాలని పాపం చేస్తావు, ఇక నీకు క్షమాపణే లేదు అని చెవులు చెప్తాడంట వాడు.
వాడు చెప్తాడు. వాడు చెప్పిన తర్వాత నువ్వు బైబిల్ చదవవు, ఇంకా ప్రార్థన చేయవు, చర్చికి రావు, అసలు దేవుడికి సేవకుడు కనపడు, చర్చిలో కనపడు, దూరంగా ఉంటాం. అవును, ఇలాంటి కేటగిరీ చాలామంది ఉంటారండి. వాళ్ళు అనుకుంటారు ఇక నేను తప్పు చేస్తాను, నేను పాపం చేస్తాను, నేను ఒకప్పుడు బాగున్నాను, ఇప్పుడు నేను బాగాలేదు, ఇక నేను అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక నాకు వేరే దారి లేదు, ఇక నరకమే నాకు ఇంకా, ఎందుకంటే నేను తప్పు చేస్తాను, దేవుడు నాకు క్షమించలేక అని ఫిక్స్ అయిపోతారండి. ఫిక్స్ అయిపోయే వాళ్ళు దేవుడి కృపా సింహాసనం నుంచి రక్తం నుంచి వెళ్ళిపోతారు బయటకు. అయితే వెళ్ళిపోక్కర్లేదు అంటాడు. ప్రవక్త అన్నాడు, సాతాను నీకు ఒక అబద్ధం చెప్తాడు, క్షమించలేని పాపం చేసావని నీకు చెప్తాడు, కావున ఇక నీకు క్షమాపణ లేదని చెప్తాడు. సాతాను నీతో చెప్తాడు, సహోదరి సోదరుడా ఈ మాట విను, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, యేసుక్రీస్తు నిన్ను సంపూర్ణంగా బాగు చేయును, నీ కాళ్ళపైన లేచి నిలబడి దానిని ఇప్పుడు నీవు స్వీకరించుము, అవి దేవుని యొక్క దీవెనలో. పైకి లేచి నీ చేతులు పైకి ఎత్తి ఆయన స్తుతించమన్నాడు. అంటే అవకాశం ఉందా లేదు ఎప్పుడు నాకు చెప్పండి? ఎందుకు లేదు? బుద్ధిపూర్వకంగా చెప్పేది, బై మిస్టేక్, తెలిసి తెలియక, కావాలని కాదు చెప్పేది. ఇక్కడ పడిపోయినప్పుడు, కొన్ని పరిస్థితులు బట్టి తప్పిపోయినప్పుడు మనుషుడు ఎందుకు అలా దిగజారిపోతుంది సార్ దేవుడి నుంచి ఇక అనుకుంటాడట. వాడు వచ్చాడు చాతడు వచ్చి, ఇక నువ్వు పనికిరావు, ఇక నువ్వు బైబిల్ పట్టుకోవద్దు, నువ్వు బోధించొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, అసలు నేను ప్రార్థన కూడా దేవుడు వినడస్తలే, ఎందుకంటే నువ్వు అపవిత్రపరచబడ్డావు, నువ్వు చెడిపోయావు, నువ్వు పాపం చేస్తావు, ఇక నువ్వు పనికిరావట, అసలు దేవుడికి క్షమించాడు అని వాడు నీకు బోధించేస్తాడు. వాడు ఆ బోధ ఎక్కించేసుకుని తరాలకి ఇంకా మనుషులు ఏం చేస్తారంటే బైబిల్ చదవరు, చర్చికి రారు, వాక్యం వినరు, మరి ఇక చర్చికి దూరంగా ఉంటారు, ఇక అలా 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 లోపల కలిసిపోతుంటారు కదా. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళు వచ్చి ఈ వాక్యం మళ్ళీ వినగలిగితే, ఆమె కూర్చుండి వాక్యం వినగలిగితే ఏదో రోజు దేవుడు వారితో మాట్లాడతాడు. ఇదిగో ఈరోజు చూడు, వాడు సాతాను వచ్చి ఇలా అన్నాడు మిమ్మల్ని అన్నప్పుడు ప్రవక్త అన్నాడు, లేదు ఆయన మిమ్మల్ని క్షమించుతాడు. మీరు వచ్చి మీరు వచ్చి మీరంట ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, మరి నీతిమంతుడైన నడిపారు. ఆ వాక్యం ఎవరికి పనిచేస్తుంది? అది ముందున్న వాళ్ళకి వెనక కూడా పనిచేస్తుందండి. అది ఖచ్చితంగా ఆ వాక్యం సహాయపడద్దండి. నువ్వు నమ్మినప్పుడు దేవునికి స్తోత్రం కలగాక. వచ్చి ఆయన నిన్ను సంపూర్ణంగా చేస్తాడు, నీ కాలుపై నిలబడు, నువ్వు దాన్ని ఒప్పుకో, ఆ బలి స్వీకరించు, మళ్ళీ రక్తానికి పనిచేస్తుంది. ఓ దేవుని ఎందుకురా, దేవుని స్తుతించు, చేతులెత్తి ఆరాధించు, అవి దేవునికి ఇచ్చే దీవులు అన్నాడండి. దేవునికి మహిమ కలుగాక. ఆయన మన అపరాధముల కొరకు గాయపరచబడెను, ఆయన గాయముల వలన మనకు స్వస్థత, ఓ రక్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఈ యేసుక్రీస్తు రక్తము నీ పాపము నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసేసిందండి. పరిహారం అయిపోయింది, బిల్లు కట్టేశాడు. ఇక నీకు ఏ బాకీ చెల్లించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన యొక్క నిత్యమైన ఆత్మ చేత వాక్యము ద్వారా కడగబడి మనం దేవుని కుమారులము మరియు కుమార్తెలు ఒకటకు తీసుకుని రాబడితిమి అన్నాడండి. కాబట్టి రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. పాపం చేయబడింది, రక్తం చెల్లించబడింది, అంటే పరిహారం చెల్లించబడింది. నువ్వు ఆ పాపి దాన్ని ఒప్పుకున్నాడు, స్వీకరించాడు, అంగీకరించాడు, ఇక పాపక్షమాపణ కలిగినది, అంటే ఇక పాపం అనేది లేదు. దేవుడు తన పాపములు అంటే మన పాపములు దేవుడట పూర్తిగా మూట కట్టి అలా చెప్తున్నాను పేరు. ఇంతకు ముందు మరియు తర్వాత నిత్యత్వం వెళ్ళే వరకు దేవుని పాపాలన్నీ మూట కట్టి పడేసాడు. నమ్మకం ధైర్యం ఉంది, ధైర్యం ఉందా మీకు? ప్రవక్త అన్నాడు పుత్రశ్రీకరంలో, ఈరోజు తప్పు చేసి రేపు సరి చేసుకుని, ఎల్లుండి మళ్ళీ తప్పు చేసి మళ్ళీ సరి చేసుకుని, ఆవులను తప్పు చేసి మళ్ళీ సరి చేసుకుని, ఇలా పడతలెత్తు పరిశుద్ధం అవటం అనేది కాదట అండి. పరిశుద్ధాన్ని ముందే చేశాడండి. అసలు నువ్వు పుట్టక ముందే వదిలించబడ్డాడు, నువ్వు పాపం అనేది చేయకముందే వదిలించబడ్డాడు. నువ్వు పుట్టి పాపం చేయకముందే నీ కోసం ఆల్రెడీ కల్వరిలో ఆ పాపాన్ని పరిహారం అనేది చెల్లించబడింది. నీకు వ్యాధి రాకముందే ఆయన నీకు ఎప్పుడో స్వస్థ ఇచ్చాడు. నువ్వు దాన్ని స్వీకరించగలిగితే ఇప్పుడే స్వస్థపరచబడ్డావు.
కాబట్టి రక్తం చెల్లించబడింది, పాపకి పరిహారము చెల్లించబడింది, ఇక పాపక్షమాపణ జరిగినది. ఈ పాపక్షమాపణ ఈ రోజు మట్టికి కాదండి, ఆది నుంచి అంతవరకు, విమోచించబడిన దినము నుండి నువ్వు ఎత్తబడే వరకు ఇది పనిచేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. సాతాను ఏం చెప్పిన వెనకండి, ఎన్ని బలతలు ఉన్నా సరే క్రీస్తు యొక్క యేసుక్రీస్తు వైపు చూడండి. బలి ఒకటి ఉన్నది పేర, ఆ రక్త కింద చేరిపోండి. చూస్తే పాత నిబంధనలో ఎవరు తప్పు చేస్తారంటండి, వాడికి ఆశ్రయపురాలు ఉంటాయి అన్నమాట. పాత నిబంధనలో ఆశ్రయపురాలు ఉంటాయి. ఈ మాట చెప్పండి, ముందు చేస్తున్నాను. పొరపాటున తెలుసు తెలియకో తప్పు చేసేటండి ఆ వ్యక్తిని రాళ్ళతో కూడా చంపాలన్నమాట. అలా రాళ్ళతో కూడా చంపబడటానికి ముందుగా ఆ వ్యక్తి ఏం చేయాలంటే, ఎవరికి దొరకకుండా పారిపోతూ ఆ రాళ్ళతో కూడా చంపేవారు తిరుగుతున్నప్పుడట, వాళ్ళు దొరకకుండా పారిపోయి ఊరి చివరిగా పొలిమేర దగ్గర ఒక ఆశ్రయపురం ఉంటుంది. ఆశ్రయపురం దగ్గర ఒక వ్యక్తి నిలబడ్డ గేట్ దగ్గర, గేట్ మ్యాన్. అతను చెప్పాలి, అతను సత్యం చెప్పాలి. అయ్యా జరిగింది ఇది, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను నిజంగా ఏడుస్తున్నాను, అలా జరగకూడదు, కానీ జరిగిపోయింది, నేను చాలా బాధపడిపోతున్నాను, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, నన్ను తిరుగుతున్నారు, నన్ను కొడుతున్నారు, నాకు కొంచెం లోపలికి వెళ్ళి అని చెప్తే అతను దాన్ని నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి అతను ఏం చేస్తాడు, ద్వారం తెరుస్తాడు అనమాట. అప్పుడు లోపలికి వెళ్తావు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం కొమ్ములు ఉంటాయి అన్నమాట. అక్కడ రక్తం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. అక్కడ ఎప్పుడైతే తరుముచున్న వారు అక్కడ దాకా వచ్చారో, ఎప్పుడైతే ఆ ద్వారపాలెం దాటి లోపలికి వెళ్ళావో వారు వెనక్కి వెళ్ళిపోతారంటే, అంటే వాళ్ళు చంపడానికి హక్కు లేదట అక్కడ. మీకు అర్థమైందా? ఆ ద్వారపాలెం కూడా ఎవరికి పరిశుద్ధాడు ఆయన కృపిస్తున్నాడు. లోపలికి ఒకసారి వెళ్ళామనుకో, ఇక నీకు మరణదండ, ఈ వర్తమానం అంత లోపలికి వచ్చినట్లయితే నీకు అర్థమైందా? శత్రువు నీకు తెరవడం ఆగిపోతాడు. దేవునికి మహిమకులుగా అంత గొప్ప కృప మనకి ఇచ్చాడు. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి రక్తం అనేది చిందించబడింది. అది గుర్తించిన వారు, ఒప్పుకున్న వారు, స్వీకరించిన వారు చేతులను పైకెత్తి దేవుని స్తుతించవచ్చు. దేవుడు మనం దీవించును గాక. తెచ్చినబడదాం. మహాపరిశుద్ధుని జీవగల మా ప్రభువా, ఈ రాత్రి మీరు ఇచ్చిన అద్భుతమైన వాక్యం గారికి స్తోత్రాలు. నిరీక్షణ కలిగినటువంటి వర్తమానం మీరు మాకు ఇచ్చారు దేవ. పాప క్షమాపణ ఎక్కడుందో మీరు మాకు చూపించారు దేవ. ఆ పాపములు ఎంతవరకు పనిచేస్తాయో, ఆ పాపములు ఎప్పటి వరకు ఆ క్షమాపణ పనిచేస్తుందో మీరు మాకు చెప్పారు దేవ. ఆది నుంచి అంతవరకు పనిచేస్తుందని, నిత్యత్వం చేరే వరకు ఆ పాప పరిహార పత్రం అనేది పనిచేస్తుందని మీరు చూపించారు దేవ. కాబట్టి దేవ, ఇదిగో నాయన, మీరు మమ్మల్ని విమోచించిన బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ, చేతులు ఎత్తి గణపరుచుకుంటూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.